ప్రభు ఏమై ఉన్నాడు కదా, ఆయన ఏమి చేసినాడు, ఎందుకు ఈ లోకంలోకి వచ్చినాడు అన్న విషయాలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీల్ కంటిన్యూ విత్ దట్. సో లాస్ట్ వీక్ మనం ఏం చూసామంటే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన ఆ యొక్క గుడారం లేకుంటే ట్యాబర్నకల్కి ఆయన సూచనగా ఉన్నాడో మనం చూసాం. లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే మనం ఆ యొక్క ట్యాబర్నకల్ లేకుంటే ఆ గుడారం లోపలికి ప్రవేశించినాం కదా. లోపలికి ప్రవేశించి అక్కడ ఆ యొక్క ఔటర్ కోర్ట్లో మనము ఆ యొక్క ఆల్టర్ కదా, అర్పణలు అర్పించే లేకుంటే బ్రేజన్ ఆల్టర్ ఎక్కడైతే పశువుల్ని వధిస్తారో ఆ విషయం అది చూసాం. అది యేసుక్రీస్తు యొక్క మరణానికి సూచనగా ఉందని చూసాం. తర్వాత మనము లేవర్ అంటే అక్కడ గంగాళంను చూసాం. ఆ గంగాళము మన పాపాలని క్షమించిన తర్వాత మన పాపాలు మనం ఏ విధంగా కడుక్కోవాలి, మన తప్పుదాలను ఏ విధంగా దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి అన్న విషయాలకి సూచనగా ఉందని మనం చూసాం. ఆ రెండు కూడా యేసు ప్రభు ఈ లోకంలో చేసినాడని మనం చూసినాం. అంతేకాకుండా తర్వాత మనము ఆ యొక్క గుడారం లోపలికి వెళ్ళినట్లయితే ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాం. పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే ప్రతిరోజు వెళ్ళేవారుగా ఉన్నారని చూసాము. యాజకులు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ల్యాంప్ స్టాండ్ని వాళ్ళు వెళ్ళలా లిట్ చేసేవారుగా ఉన్నారు. అంటే వాళ్ళు మంటని అంటించే దే గోయింగ్ టు లైట్ దోస్ క్యాండిల్స్ కదా. ఆ విధంగా ఎవ్రీ డే వారు ఆ యొక్క ఆయిల్ని ట్రిమ్ చేసి ఆ విధంగా వాటిని వెలిగించేవారుగా ఉన్నారు. అంతేకాకుండా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో మనము రైట్ సైడ్కి చూసినట్లయితే అక్కడ మనము ఒక షో బ్రెడ్ లేకుంటే ఒక రొట్టెలని మనం చూసేవరంగా ఉన్నాం. అక్కడ 6 రొట్టెలు 2 రోస్లో 2 అక్కడ పెట్టడం మనం చూసాం కదా. అది దేవునికి ఆయన మనకి ఆహారమై ఉన్నాడు అన్న విషయాలు ఆయన నేర్పించిన వాడుగా ఉన్నాడు కదా. లైట్ దేనికి సృష్టించింది, ఆయన మళ్ళీ వెలిగించేవాడుగా ఉన్నాడు కదా. మనని ఆత్మీయంగా తన యొక్క మార్గంలో నడిపించడానికి వెలుగుకరంగా ఉన్నాడు అన్న విషయాలు మనము చూసాం. అంతేకాకుండా మనము తర్వాత ఒక ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అక్కడ ఉండడం మనం చూసాం. ఏ విధంగా మన ప్రార్థనలు కదా, అక్కడ బ్రేజన్ ఆల్టర్లో ఉన్నటువంటి నిప్పు తీసుకొచ్చి ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్లో పెట్టి అక్కడ ఇన్సెన్స్ అంటే ద్రవ్యం ధూపం వేసినప్పుడు ఆ ధూపం ఏ విధంగా అయితే పరలోక రాజ్యం పైకి వెళ్తుందో అది దేవుడు మన పట్ల ఆయన చేసే విజ్ఞాపన ప్రార్థనలకి సూచనలుగా ఉందని మనము చూసాం. అంతేకాకుండా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో నుంచి మనము అతి పరిశుద్ధ స్థలంలోకి కూడా వెళ్ళినాము. అతి పరిశుద్ధ స్థలంలో మనం అక్కడ ఏం చూస్తున్నాం, అక్కడ ఆర్క్ ఆఫ్ కావనెంట్ అంటే మందసం పెట్టెని మనం చూస్తున్నాం. మందసం పెట్టెలో మనం చూసినట్లయితే అక్కడ 3 విషయాలు అందులో ఉన్నాయి కదా. ఒకటేమో అహరోను కర్ర, రైట్. అహరోను కర్ర ఏ విధంగా అయితే చిగురించిందో, మామూలు చెక్క అంటే ఇట్స్ డెడ్ స్టిక్ అయినప్పటికీ అందులో నుంచి ఆ యొక్క చిగురించడం ఏ విధంగా ఉందో మనము చూసాం. అంటే దేవుడు తనను ఏర్పరచుకున్నాడు అని చూపించడానికి ఆ విధంగా ఆ యొక్క అహరోను కర్రని చిగురించిన వాడుగా ఉన్నాడు. తర్వాత మనము అక్కడ మన్నాను చూసినాం, రైట్. మన్నా దేవుడు ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు వారికి ఆహారంగా ఉండడానికి ఆయన వారికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో దట్ వీ లుక్డ్ ఎట్ యాజ్ అ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుడు వారి పట్ల చూపిన కృపని మనము చూసాం. అంతేకాకుండా అక్కడ మనము 10 కమాండ్మెంట్స్ కూడా మనం చూసాం. 10 కమాండ్మెంట్స్ దేవుని యొక్క పరిశుద్ధతకి, న్యాయానికి అది సూచనగా ఉన్నాయి. అయితే ఆ యొక్క మందసపు పెట్టె మీద అది ఒక లిడ్ లేకుంటే మూత మనం చూసినట్లయితే 2 వైపులా అక్కడ కెరూబులు మనం చూసాం, రైట్. కెరూబులు దేవదూతలు వారు తమ యొక్క వింగ్స్ని వాటిని చేసినప్పుడు మధ్యలో ఉన్న స్థలము ఆ యొక్క మందసపు పెట్టె మీద ఉన్నటువంటి స్థలంని అది మర్సీ సీట్ లేకుంటే కరుణాపీఠంగా మనం చూసాం. సో ఆ కరుణాపీఠంలో దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు, తర్వాత ప్రజలతో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు అని మనము చూసాం. ఈ విధంగా ఆ యొక్క పరిశుద్ధ స్థలాలకి వెళ్ళినప్పటికీ వారికి సంపూర్ణ రక్షణ లేదు అని మనము చూసాం. అయితే యేసు ప్రభు ఆ యొక్క ఎర్త్లీ టాబర్నకల్కి ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. సో అవన్నీ కూడా ఇట్ పాయింట్స్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకి అవి పాయింట్ చేస్తున్నాయని మనము లాస్ట్ వీక్ మనము చూసాం. ఈ విధంగా ఆయన ఎందుకు వచ్చినాడు ఈ లోకంలోకి, రైట్. ఆయన ఎందుకు ఆ శిలువలో చనిపోయినాడు
రైట్, ఏ విధంగా మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగినాము, ఆ విషయాలు, ఆ యొక్క టెంట్ ఏ విధంగా తనకు సూచనగా ఉందో ఆ విషయాలు మనం చూసాం. సో ఈరోజు మనము యాజ్ వి కంటిన్యూ ద సిరీస్, రైట్, యేసు ప్రభు యొక్క సిలువ అది ఎంతో పవిత్రమైనది, ఎంతో ముఖ్యమైనది యాజ్ అ క్రిస్టియన్. సో వీ షుడ్ ఆల్ నో వాట్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో మనకందరికీ మనం తెలిసిన వారంగా ఉండాలి. సో ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకి ప్రధాన యాజకుడు అన్న విషయాలు మనం చూద్దాం. ఆయన మనకి హై ప్రీస్ట్ అని మనకు చూద్దాం. పాత నిబంధనలో కూడా హై ప్రీస్ట్ ఇచ్చినాడు. ఇక ఆర్క్ ఆఫ్ కావెనెంట్ ఆర్ ద ట్యాబర్నకల్ లోపలికి ప్రవేశించడానికి ఈ లోకంలో దేవుడు వాళ్ళకొక ప్రధాన యాజకుడిని ఇచ్చినాడు. అయితే అది ఎందుకు అది ఉన్నప్పటికీ దేవుడు ఇంకొక ప్రధాన యాజకుడు కావాలి అని ఎందుకు అంటున్నాడు? ఈ యొక్క ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకునికి ఏ విధంగా సూచనలు ఉన్నాయో ఆ విషయాలు మనము చూద్దాం. సో ప్రధాన యాజకుడు లేకుంటే హై ప్రీస్ట్, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు పెట్టినారు? ఆయన టు బీ ఏ మీడియేటర్, మధ్యవర్తిగా ఉండడానికి ఆయనని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఉండి వారి ఇరువురిని కలపడానికి దేవుడు ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. దేవుడు పరిశుద్ధమైన దేవుడు కదా, అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క ఆ యొక్క కరుణాపీఠం మీద ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన ఉన్న స్థలంలో పరిశుద్ధత ఉంది. అయితే మానవుడు పాపి అయి ఉన్నాడు కదా, ఎంతో ఘోరమైన పాపాలు చేసి, అంటే తనకి తానుగా చేసినవి, తనను సంక్రమించుకున్న పాపాల పట్ల మనుషుడు పరిశుద్ధతను కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఈ విధంగా పరిశుద్ధమైన దేవుడికి పరిశుద్ధత లేని మానవులకి మధ్యవర్తిగా ఈ యొక్క ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటాడు? ఆయన మీడియేటర్, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. అయినప్పటికీ పాత నిబంధనలో మనం ఏం చూస్తాం? ఆయన వారిని ఇద్దరిని కలపలేదు కదా, వారిని ఇద్దరిని ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే తెచ్చినాడు, అంతవరకే ఆయన చేయగలిగినాడు. అందుకే ఆయన యొక్క మధ్యవర్తిత్వము అది సంపూర్ణంగా అది మానవుని దేవుని యొక్క సన్నిధికి తీసుకురాలేదు. కాబట్టి మనకు ఒక కొత్త మధ్య వ్యక్తి కావాలి, హై ప్రీస్ట్ కావాలి. ఆయనే యేసు ప్రభు అని చూస్తున్నాం. ఆయన ద్వారా మనకి ఏమి కలిగినాయో, మనం ఏం పొందగలిగినామో ఆ విషయాలు ఈరోజు మనం చూద్దాం. సో మనల్ని అందరినీ ప్రేమించి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చినాడు కదా. కాబట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకున్నట్లయితే ఆయనని ఎక్కువగా ఆరాధించగలం. ఆయన ఉద్దేశాలు ఏంటో మన జీవితంలో మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనము చూడగలం. సో ఆ విషయాలు మనము ఈరోజు ఈ యొక్క హీబ్రూస్ చాప్టర్ 8 ద్వారా మనము చూద్దాం. ఈ యొక్క హీబ్రూస్ బుక్ మనం చూసినట్లయితే, హీబ్రూ ఏం చేస్తుంది? ఇట్ ఆల్వేస్ ఎగ్జాల్ట్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని ఎంతో ఉన్నతంగా హెచ్చించే పుస్తకంగా ఉంది. మనం చూసినట్లయితే మొదటి 2 అధ్యాయాల్లో ఆయన హెబ్రీ పత్రిక ఏమన్నాడంటే, ఆయన దేవదూతల కన్నా ఘనుడు అని చెప్పినాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే తర్వాత ఆయన మోషే కన్నా ఘనుడు, తర్వాత అహరోను కన్నా ఘనుడు, తర్వాత అబ్రహాం కన్నా ఘనుడు. అంతేకాకుండా ఆయన హై ప్రీస్ట్గా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి హై ప్రీస్ట్ కన్నా ఎంతో గొప్పవాడు అని ఆ విషయాలన్నీ కూడా ఇక హెబ్రీ పుస్తకంలో మనము చూడగలం. సో అందుకే ఈ యొక్క పుస్తకంలో ఏం చూస్తున్నామంటే, లెవిటికల్ ప్రీస్ట్ కన్నా ఆయన ఎంతో ఉన్నతమైన ప్రీస్ట్హుడ్ ఆయనది డిఫరెంట్ ఆర్డర్. ఇట్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ అని మనం చూస్తున్నాం. సో ఏంటిది ఈ డిఫరెంట్ ఆర్డర్ అని ప్రీస్ట్హుడ్ మనం చూసినట్లయితే, ఎందుకు దేవుడు ఈ యొక్క డిఫరెంట్ ఆర్డర్ ఇచ్చినాడు? వెన్ దెర్ ఈజ్ ఆల్రెడీ ఎన్ ఆర్డర్, రైట్? ఆ విషయాలు మనం చూసి ఎందుకు ఆయన ఈ యొక్క ప్రీస్ట్ కన్నా ఎంత ఘనమైన వాడో మనము ఆ విషయాలు చూద్దాం. మనం చూసినట్లయితే హీబ్రూ చాప్టర్ 5 verse 5 to 6 ఒకసారి మనం చూద్దాం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 5 నుంచి 6 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఈ ప్రీస్ట్ గురించి రాయబడింది. చెప్పండి.
యా. సో మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరమైన యాజకుడివై నువ్వు ఉన్నావు అని చెప్పినాడు కదా. మనం చూసినట్లయితే ఆ యొక్క లెవిటికల్ ప్రీస్ట్హుడ్ మనం చూసినట్లయితే దేవుడు వారికి ఇచ్చినాడు. ఆ యొక్క టాబర్నకల్ ఆ యొక్క ఇచ్చి ఆయన ఏమన్నాడు, మీరులో ఇందులో అహరోను సంతానం వారికి ఆ ప్రీస్ట్హుడ్ దయచేయాలి, వాళ్ళు చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే హెబ్రీలో ఆ యొక్క లెవిటికల్ ప్రీస్ట్హుడ్ అది దానికన్నా గొప్పవైన ప్రీస్ట్హుడ్ కావాలి. ఎందుకంటే ఈ యొక్క అహరోను నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ప్రీస్ట్హుడ్ అది దేవునికి సమీపంగా లేకుంటే దేవుని సన్నిధిలో నిరంతరంగా నిలిపేదిగా లేదు. కాబట్టి మనకి వేరే ప్రీస్ట్హుడ్ కావాలి అని మనకి ఈ విషయంలో చూస్తున్నాం. అయితే ఈ వచనాలు ఇక్కడ ఎందుకున్నాయి, ఎవరు రాశారు ఈ వచనాలు అని చూసినట్లయితే కీర్తనలు 110:4 మనం చూస్తాం. అక్కడ దావీదు తన ప్రవచిస్తున్నట్టుగా చూస్తున్నాం. దాని యొక్క ప్రవచనములు యేసు ప్రభువులో ఏ విధంగా నెరవేరాయో చూద్దాం. ఎవరైనా చదవండి. యా, ఇక్కడ ఏం చూస్తున్నాం, గాడ్ విల్ నాట్ రిపెంట్ అంటే దేవుడు ఒకటి మాట అన్నాడంటే దాని వెనక్కి తీసుకునేవాడు కాదు. అండ్ యు ఆర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్, యు ఆర్ ద ప్రీస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కదా. ఒక మెల్కీసెదెక్ అనే వ్యక్తి యొక్క ప్రీస్ట్హుడ్ ఎట్లా ఉందో ఆ విధంగా నీ ప్రీస్ట్ కూడా ఉంటుంది. యు ఆర్ ఆఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని ఆయన చెప్పిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క మెల్కీసెదెక్ లేకుంటే ఈ యొక్క డిఫరెంట్ ప్రీస్ట్హుడ్ అదర్ దెన్ లెవిటికల్ ప్రీస్ట్హుడ్ అనేది పాత నిబంధనలోనే రాయబడి ఉన్నది కదా. ఇదేదో కొత్తది కాదు, యేసు ప్రభు ఏదో కొత్తది తీసుకొచ్చిన వాడు కాదు. అయితే పాత నిబంధనలో తన గురించి ఏమైతే చెప్పబడిందో అవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. సో ఆ విషయాలు మనము చూద్దాం. ఈ యొక్క మెల్కీసెదెక్ ఎవరని మనము చూసినట్లయితే ఈ మెల్కీసెదెక్ అనే ఆయన మనము ఈ యొక్క జెనసిస్ చాప్టర్ 14లో మనం చూస్తాం. అక్కడ అబ్రహాము మనం చూసినట్లయితే అబ్రహాము లోతు ఇద్దరు కూడా ఆ యొక్క ఊరు అనే ప్రదేశం నుంచి వచ్చినారు, ఈ కనాన్ దేశంలో ఉన్నారు. ఆ యొక్క అబ్రహాము లోతు ఆయనకి నెఫ్యూ అవుతాడు, వాళ్ళ అన్న కొడుకు ఆయన. సో ఇద్దరు ఆ కంట్రీలో ఉన్నారు, ఆ దేశంలో ఉన్నారు. ఇద్దరు దేవుడు దీవించినాడు, ఆశీర్వదించినాడు, ఎంతో గొప్పగా వారిని చేసినారు. సో ఆ రోజులలో వెల్దీ పర్సన్ అంటే ఏంటి, వాళ్ళకి ఎన్నో పశువులు ఉంటాయి. అయితే వీరిద్దరు కూడా ఒకటే దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పశువులు ఆ మేత మేస్తున్నప్పుడు వారికి ఇద్దరికి వాళ్ళ 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 సర్వెంట్స్కి ప్రాబ్లం అయింది. వాళ్ళేమో వాళ్ళ యొక్క పశువులు కాపాడటానికి లేకుంటే వాటికి మేత ఇవ్వడానికి వీరిద్దరు కూడా కొట్టుకునడం స్టార్ట్ చేసినారు. అప్పుడు ఈ లోతు ఇంకా అబ్రహాం ఏం చేసినారంటే, ఇట్లా అయితే కాదు, మన పశువులు మన సంపద దేవుడు ఎంతగానో దీవించినాడు, మన ఇద్దరము ఒకటే దగ్గర ఉండడానికి సరిపోవట్లేదు. కాబట్టి లోతు నువ్వు నీ ఇష్టానుమైన దేశానికి వెళ్ళు, నువ్వు ఒక సైడ్ వెళ్తే నువ్వు ఈస్ట్కి వెళ్తే నేను వెస్ట్కి వెళ్తాను, నువ్వు నార్త్కి వెళ్తే నేను సౌత్కి వెళ్తాను అని అబ్రహాము లోతుకు చెప్పినాడు. అయితే లోతు ఏం చేసినాడు, చూసినాడు, పైకి ఎత్తి చూసినప్పుడు ఈ యొక్క సొదొమ గొమొర్రా చాలా బాగుంది కదా, ఎంతో గ్రీనరీతో నిండుంది కదా, ఎంతో వెరీ హెల్తీ ప్లేస్ లాగా అనిపించింది అనమాట. సో అతను ఏమన్నాడు, సరే నేను ఈ యొక్క సొదొమ గొమొర్రాకి వెళ్తానని ఆయన సొదొమ గొమొర్రాకి వెళ్ళినాడు. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నాడు, అక్కడంతా బాగానే ఉంది. అయితే ఈ యొక్క సొదొమ గొమొర్రా యొక్క రాజ్యము ఏం చేసినాడంటే వేరే ఒక రాజు వీరిని గెలిచి వీళ్ళు ట్యాక్స్ కడతా ఉన్నారనమాట. అయితే ఆ విషయము అతనికి నచ్చక కొంతమందితో రాజులతో కలిసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చి ఈ యొక్క రాజు ఎవరైతే వారిని ఓడించినాడో వారితో యుద్ధం చేసినాడు. యుద్ధం చేసినప్పుడు ఈ రాజు ఏం చేసినాడు, వారందరినీ కూడా ఓడించి వారికి ఉన్నటువంటి సంపద అంతా కూడా వారు తీసుకున్నారు. అయితే ఆ విధంగా లోతుకున్నటువంటి సంపదని కూడా ఆయన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు వెళ్ళినారు. అయితే ఈ విషయము అబ్రహాంకి లోతు యొక్క ఒక సర్వెంట్ వచ్చి ఏం చేసినాడు, ఆయన చెప్పినాడు, ఇట్లా లోతుని ఆ యొక్క రాజు తీసుకెళ్ళిపోయినాడు, ఆయన సంపద అంతా తీసుకెళ్ళినాడు అన్నప్పుడు అబ్రహాం ఏం చేసినాడు, వచ్చి అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడగొట్టి లోతుని ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా వారిని విడిపించి లోతుకున్నటువంటి ఆ యొక్క సంపద అంతా కూడా లోతుకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో అది ఈ యొక్క 17-20 ముందు జరిగిన విషయం. ఎవరన్నా చదవండి జెనసిస్ చాప్టర్ 14 14-17 నుంచి 20 వరకు. After his return from the defeat of Chedorlaomer and the kings who were with
king of Salem, brought out bread and wine. He was the priest of God Most High. And he blessed him and said, Blessed be Abraham of God Most High, possessor of heaven and earth. And blessed be God Most High, who has delivered your enemies into your hand, and he gave him a tithe of all. యా, సో అక్కడ ఏం చూస్తున్నాం, అక్కడ ఎప్పుడైతే అబ్రహాము అతన్ని ఓడగొట్టి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం ఇక మెల్కీసెదెక్ అనే వ్యక్తి వచ్చినాడు. మెల్కీసెదెక్ వచ్చి ఆయన ఏంటంటే ఆయన హీఈస్ ద కింగ్ అండ్ ద ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, అంటే దేవాది దేవుడి యొక్క ఆయన ప్రీస్ట్ అయి ఉన్నాడు. సో ఆయన వచ్చి ఏం చేసినాడు, అబ్రహాంకి ఆ యొక్క బ్రెడ్ని ఆ కప్ని ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేసినాడు, ఆయన 10th ఆఫ్ ద పొజిషన్స్ ఆయన తీసుకెళ్ళి ఈ యొక్క మెల్కీసెదెక్కి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మెల్కీసెదెక్ మనం చూసినట్లయితే మెల్కీసెదెక్ హీబ్రూస్ చాప్టర్ 7లో ఆయన గురించి ఎన్నో విషయాలు అక్కడ రాయబడ్డాయి. కొన్ని వచనాలు చదువుదాం, ఎవరైనా చదవండి. హీబ్రూస్ చాప్టర్ 7 వర్సెస్ 1 to 5. For the Melchizedek king of Salem, priest of the Most High God, who met Abraham returning from the slaughter of the kings, and blessed him, to whom also Abraham gave a 10th part of all, first being translated King of Righteousness, and then also King of Salem, meaning King of Peace. Without father, without mother, without genealogy, having neither beginning of days nor end of life, but made like the Son of God, remains a priest continually. Now consider how great this man was, to whom even the patriarch Abraham gave a 10th of the spoils. And indeed, those who are of the sons of Levi, who receive the priesthood, have a commandment to receive tithes from the people according to the law, that is, from their brethren, whom they have come from the lines of Abraham. But he whose genealogy is not derived from them received tithes from Abraham and blessed him who had the promises. Now beyond all contradiction, the lesser is blessed by the better. Here mortal men receive tithes, but there he receives them of whom it is witness, and he lives. Even Levi, who receives tithes, paid tithes to Abraham, so to speak. For he was still in the lines of his father when Melchizedek met him. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, ఈ మెల్కీసెదెక్ గురించి రాయబడింది. సో మెల్కీసెదెక్ అంట అతనికి ఈ హాజ్ నాట్ ద బిగినింగ్ నార్ ద ఎండ్, సో ఈజ్ అవర్ టైప్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని రాయబడింది. మేబీ వీ డోంట్ నో మచ్ అబౌట్ మెల్కీసెదెక్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. మేబీ హిస్ జీనియాలజీ వాజ్ అన్నోన్. సో హీ ఈజ్ ఆల్సో ఎ మ్యాన్, బట్ హిస్ జీనియాలజీ వాజ్ అన్నోన్. సో దట్స్ ద రీజన్ మేబీ కామెంటేటర్స్ ఏమంటారంటే అందుకే ఆయన ఫ్యూచర్, ఆయన పాస్ట్ ఏంటిది ఇట్స్ అన్నోన్ అనేసి అంటూ ఉంటారన్నమాట. సో హీస్ టైప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో లైక్ హీ ఈజ్ ఎవర్ లాస్టింగ్, రైట్? హీఈస్ ఎవర్ లాస్టింగ్. సో అందుకే ఈయనని ఇక్కడ ఏం చేస్తున్నారంటే మెల్కీసెదెక్తోని కంపేర్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు పాత నిబంధనలో మెల్కీసెదెక్ వలె ఉన్నాడు అని కంపేర్ చేస్తూ ఉన్నాడు. సో ముందుగా మనం చూసినట్లయితే మెల్కీసెదెక్ ఏంటి, అతను ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ ప్రీస్ట్హుడ్ కదా, ఆయన నిరంతరం నిలిచిన వాడుగా ఉన్నాడు, రైట్? అదే ఏదో విధంగా యేసు ప్రభు కూడా నిరంతరము నిలిచిన వాడుగా ఉన్నాడు. సో హిస్ ప్రీస్ట్హుడ్ ఈజ్ గ్రేటర్ దెన్ లెవిటికల్ ప్రీస్ట్హుడ్, లేకుంటే అహరోను ప్రీస్ట్హుడ్ కన్నా గొప్పది. ఎందుకంటే ఇక ప్రీస్ట్హుడ్ నిరంతరము నిలిచి ఉన్నదిగా ఉన్నది. అహరోను ప్రీస్ట్హుడ్ మనం చూసినట్లయితే ఒక ప్రీస్ట్ని వాళ్ళు ఎన్నిక చేసుకుంటారు, ఆయన బతుకున్నంత వరకు ఉంటుంది, ఆయన చనిపోయినప్పుడు మరలా ఇంకొక ప్రీస్ట్ని వాళ్ళు చూసేవారుగా ఉన్నారు కదా. ఆ విధంగా ఆ ప్రీస్ట్ ఉన్నప్పటికీ ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు. సో ఆ విధంగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు యొక్క ప్రీస్ట్హుడ్ అది నిరంతరం నిలిచేది ఉన్నది కాబట్టి ఆయన ప్రీస్ట్హుడ్ ఎంతో గొప్పదిగా మనము చూస్తున్నాం. ఇంకో విషయం మనం ఏం చూస్తున్నామంటే ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాం గెలిచినప్పుడు ఆ యొక్క మెల్కీసెదెక్ ఏం చేసినాడు, వచ్చి ఆ యొక్క బ్రెడ్ అండ్ వైన్ ఆయనకి ఇచ్చినప్పుడు అబ్రహాము
ఆయన గెలిచిన 10వ వంతు ఆయనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే ఇది దేనికి సూచిస్తుంది అంటే ఇక మెల్కీసెదెక్ అబ్రహాం కన్నా గొప్పవాడు కదా. గొప్పవాళ్ళకి చిన్నవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు, వారికి ఆయన కానుక ఆయన ఇచ్చిన వాడుగా ఉన్నాడు, రైట్. అదేవిధంగా అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి తర్వాత ఈ యొక్క అహరోను కదా, ఆయన ప్రీస్టుడ్. సో వారందరూ కూడా ఏం చేస్తారంటే అబ్రహాములో ఆయనకి వారి యొక్క టైట్స్ ఇచ్చిన వాడుగా ఉన్నాడు, రైట్. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చదివిన వాక్యంలో మనం ఏం చూస్తున్నాం, ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క లెవిటికల్ ప్రీస్టుడ్, ఈ యొక్క లేవీల ఆ యొక్క హై ప్రీస్ట్ ఏదైతే ఉన్నాడో, ప్రధాన యాజకుడు ఏమున్నాడో, ఈ యొక్క మెల్కీసెదెక్ ప్రధాన యాజకుడి కన్నా చిన్నవాడు అని మనము చూస్తున్నాం. అందుకే మెల్కీసెదెకు యేసు ప్రభువుని సూచించినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రీస్ట్హుడ్ ఈ యొక్క లెవిటికల్ ప్రీస్ట్ కన్నా ఎంతో గొప్పది అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఎందుకు దేవుడు గొప్ప యొక్క లెవిటికల్ ప్రీస్ట్ కన్నా యేసు ప్రభు యొక్క ప్రీస్ట్ గొప్పది, ఎందుకంటే అది నిరంతరము నిలిచినదిగా ఉన్నది. అంతేకాకుండా ఈ అబ్రహాము ఆయన తైత్ ఇవ్వడం వల్ల అబ్రహాం కన్నా గొప్పవాడు కాబట్టి ఆయనలోంచి వచ్చినటువంటి యేసు ప్రభు ఆయన యొక్క ప్రీస్ట్హుడ్ గొప్పది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా యేసు ప్రభు యొక్క ప్రీస్ట్హుడ్ అది ఎంతో గొప్పదిగా ఉన్నది. అంతేకాకుండా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రీస్ట్హుడ్ ఏం చేసినాడు, ఆయన మనని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళినాడు, అక్కడ ఉంచినాడు కదా. అక్కడ హీ యాంకర్డ్ అస్, రైట్. అక్కడ మనల్ని ఆ స్థలంలో మనను ఉంచిన వాడుగా ఉన్నాడు కదా. మనము లాస్ట్ టైం మనం చూసాం ఈ యొక్క హై ప్రీస్ట్, అహరోనిక్ హై ప్రీస్ట్, లెవిటికల్ హై ప్రీస్ట్ సిస్టమ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, సంవత్సరానికి 3 సార్లు మాత్రమే, ఒకరోజు మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడుగా ఉన్నాడు. మొదట ఆ యొక్క ధూపం వేయడానికి, రైట్, ఆ యొక్క ధూపం వేయడానికి మొదట వెళ్ళేవాడుగా ఉన్నాడు. తర్వాత తన గురించి ఒక పశువుని వధించి తన పాపాల నిమిత్తమై ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క చిలకరించి తన పాపాల యొక్క క్షమాపణకై ఆయన వెళ్ళేవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆ యొక్క గొర్రెని వధించి ఆ యొక్క రక్తం ద్వారా ఇశ్రాయేలీయుల పాపాల నిమిత్తమై వారికి అర్పించడానికి వెళ్ళేవాడుగా ఉన్నాడు. సో ఈ విధంగా 3 సార్లు వెళ్ళినప్పటికీ కొద్ది సమయమే అక్కడ గడిపేవాడు, ఎక్కువ సమయము గడిపేవాడుగా లేడు. ఆ విధంగా ఆయన అక్కడ ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు యొక్క హై ప్రీస్ట్ ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు మనకు హై ప్రీస్ట్ ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ నిరంతరం నిలిచి ఉండేవాళ్ళగా చేసినాడు. పాత నిబంధనలో ఎందుకు వాళ్ళు అక్కడ నిలవలేదంటే, వారి యొక్క పాపాలు ఉన్నట్లయితే ఆ యొక్క హై ప్రీస్ట్ ఏదన్నా తప్పు చేసి పాపం చేసి మనసులో ఏమైనా అనుకొని ఆయన రక్తం తీసుకెళ్ళి అర్పించినప్పటికీ మరలా ఏమైనా మనసులో ఆ సమయంలో అనుకున్నట్లయితే, లేకుంటే ఏమైనా పాపం చేసినట్లయితే ఇమీడియట్గా ఆయన చనిపోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి వెంటనే వెళ్ళిపోయి అర్పణలు అర్పించి ఆ రక్తం ప్రోక్షించి వచ్చేవాడుగా ఉన్నాడు. ఇట్స్ అ వెరీ క్విక్ ఇన్ రిలేషన్ టు ద ఓల్డ్ అహరోనిక్ ప్రీస్ట్హుడ్. అయితే యేసు ప్రభు ఏం చేసినాడు, మనల్ని ఆ పరిశుద్ధ స్థలంలో అక్కడ స్థిరంగా ఉంచినాడు, పర్మనెంట్గా ఉంచినాడు. అంతేకాకుండా మనకి ఆ దేవునితో సహవాసం కలగడానికి ఆయన మనకి ఆధిక్యత ఇచ్చినాడు. మనం ఆయనని తండ్రి అనడానికి మనకి ఆధిక్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ విధంగా ఆయన అక్కడ చేసినాడు. ఏ విధంగా ఇది సాధ్యమైంది అని మనం చూసినట్లయితే, మనము యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో చివరి మాట ఏమంటుంది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను అని అన్నాడు. అన్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 50 and 50 to 57 చూద్దాం. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఎప్పుడైతే ఆయన సమాప్తమైన అన్నాడో ఆ యొక్క తెర, ఆ యొక్క వేల్ ఇట్ టోర్ ఇంటూ 2 pieces, 2గా అయినది.
సో ఇక వేల్ ఎక్కడుందని మనం చూసినట్లయితే ఆ యొక్క హోలీ ఆఫ్ హోలీస్ ఇంకా హోలీ ప్లేస్ ఆ మధ్యలో ఆ యొక్క కర్టన్ ఉన్నది. ఆ కర్టన్ ఇట్స్ అ వెరీ థిక్ కర్టన్. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు శిలువలో చనిపోయి సమాప్తం అన్నాడో ఆ యొక్క కర్టన్ కంప్లీట్గా చినిగిపోయినదిగా ఉంది, పైనుంచి కింద వరకు ఇట్ బికేమ్ 2 pieces. సో నౌ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ ఇన్ టు ద హోలీస్ ఆఫ్ హోలీస్ వెన్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, వెన్ వీ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని మన సొంతగా రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనకు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆ యొక్క అర్హత మనం కూడా కలిగిన వారంగా ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క పనిని ఆయన సమాప్తం చేసిన వాడుగా ఉన్నాడు. సో ఆ విధంగా సమాప్తం చేసిన యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే మనం ఇప్పుడు 8వ అధ్యాయానికి మనం వస్తాం. ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అక్కడ? నౌ ద పాయింట్ ఈస్ వాట్ వీ ఆర్ సేయింగ్ ఈజ్ దిస్: వీ హ్యావ్ సచ్ ఎ హై ప్రీస్ట్, వన్ హూ ఇస్ సీటెడ్ at the right hand of the throne of the majesty in heaven. ఎవరైనా చదవండి 1వ వచనం, 8 మొదటి వచనం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ కంప్లీటెడ్ హిస్ వర్క్. ఆయన పనిని సమాప్తం చేసిన తర్వాత నౌ హీ సీటెడ్, ఆయన కూర్చున్న వాడుగా ఉన్నాడు. మనం ఇక ఎర్త్ పైన ఉన్నటువంటి ఈ టాబర్నకల్ మనం చూసినట్లయితే అక్కడ ఎటువంటి సీట్ లేదు. సో దెర్ ఈజ్ ఓన్లీ ఎ మర్సీ సీట్ కదా. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క ఆర్క్ ఆఫ్ కావనెంట్, ఆ యొక్క మందసం మీద ఉన్నటువంటి ఆ స్థలాన్ని మర్సీ సీట్ అంటాం. అక్కడ తన దేవుడు తన మహిమనితో కనపడేవాడుగా ఉంటాడు కదా. దాని తప్ప ఇంకా ఎటువంటి సీట్ కూడా లేదు. ఈ యొక్క చేంబర్లో కానివ్వండి, హోలీ ప్లేస్లో కానివ్వండి, హోలీస్ ఆఫ్ హోలీస్లో కానీ ఎక్కడ కూడా లేదు. సో ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క హై ప్రీస్ట్ ఏం చేస్తున్నాడు? ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవాడుగా ఉన్నాడు. వీళ్ళు ఎవ్రీ డే దే జస్ట్ నీడ్ టు స్టాండ్, వాళ్ళు నుంచొని దేవుని యొక్క పనిని చేసేవారుగా ఉన్నాడు. ఆ యొక్క పాపాల నిమిత్తమై ఆ పశువుల్ని వధించేవారుగా ఉన్నారు. అంతేకాకుండా ఎవ్రీడే వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ యొక్క క్యాండిల్స్ని లైట్ చేసేవారుగా ఉన్నారు, లేకుంటే ఆ షో బ్రెడ్ని మార్చేవారుగా ఉన్నారు, లేకుంటే ఆ ధూపం వేసేవారుగా ఉన్నారు. ఈ విధంగా పనులన్నీ చేసేవారు, కానీ దే నెవర్ యూస్ టు సిట్, బికాజ్ అక్కడ ఇంకా దేవుని యొక్క పని రైట్, మనిషిని దేవుని సన్నిధిలో నించోబెట్టే పని ఇంకా సంపూర్ణం కాలేదు. అందుకే వీళ్ళెవరు కూడా ఎప్పుడు కూడా నించునేవారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తన శిలువలో మరణించిన తర్వాత కార్యం సమాప్తమైంది కాబట్టి నౌ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ హెవెన్, హి వాస్ సిట్టింగ్. ఆయన పని సమాప్తమైంది కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చున్న వాడుగా ఉన్నాడు. సో దట్స్ అ డిఫరెన్స్. సో అందుకే యేసు ప్రభు ఈ యొక్క హై ప్రీస్ట్ వర్క్ ఈజ్ మచ్ మోర్ హయ్యర్ దెన్ ద హై ప్రీస్ట్ వర్క్ ఆన్ దిస్ ఎర్త్. యేసు ప్రభు ఆ యొక్క హై ప్రీస్ట్ ఎవరైతే ఉన్నదో ఆ ప్రధాన యాజకత్వము ఈ లోకంలో ఉన్నటువంటి లేవీల యొక్క యాజకత్వం కన్నా ఎంతో గొప్పదైనది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పరలోకంలో కూర్చున్న వాడుగా ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిరంతరము నిల్చొని పని చేసేవారుగా ఉన్నారు. అయితే ఈ యొక్క పరలోక రాజ్యంలో ఆయన కూర్చున్న వాడుగా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే ఆయనను అంగీకరించినారో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు కూడా పరలోక రాజ్యంకి వెళ్ళి ఆయనతో పాటు కూర్చునేవారుగా ఉన్నారు. ఎందుకంటే మన యొక్క పాపాలన్నీ క్షమించబడ్డాయి కాబట్టి దేవుని కార్యం సమాప్తమైంది కదా. మనము రక్షణ పొందడానికి అందుకే ఎటువంటి మంచి పనులు అవసరం లేదు, లేకుంటే ఎటువంటి యాజకత్వము అవసరం లేదు కదా. యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడ్డాయి కాబట్టి మనము ఈ లోకం వెళ్ళి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉంటామో మనం చూద్దాం. ఒకసారి చదవండి రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21. సో దానికన్నా ముందుగా ఇది చూద్దాం. హెబ్రూస్ చాప్టర్ 1 verse 3 ఆయన ఏమై ఉన్నాడో మనం చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 1 verse 3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము కార్యం చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము
కంటే అర్థశ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహానుడుగా దేవుని కుడి పరమమున కూర్చుండెను. యా, సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? ఆయన పని కార్యం జరిగించిన తర్వాత ఈ సీటెడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ హెవెన్ కదా. ఆయన పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద తన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. అయితే ఒకరోజు మనం ఎప్పుడైతే పరలోక రాజ్యానికి వెళ్తామో తన బిడ్డలుగా మనం కూడా ఏం చేస్తున్నామంట? ఆయన యొక్క సింహాసనం మీద కూర్చునే వారంగా ఉంటాం. చూడండి రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమున కూర్చుని ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా ఈ సింహాసనమున కూర్చుండనిచ్చెను. యా, జయించేవాడిని అంట తనతో పాటు తన సింహాసనం మీద కూర్చోబెట్టేవాడుగా ఉన్నాడు. జయించేవారంటే ఎవరు? జయించేవారంటే ఎవరు? ఎవరైతే వారి పాపాలు అన్నీ క్షమించబడ్డాయో, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించినారో వాళ్ళందరూ కూడా జయించబడినవారు. ఎవరైతే జయ జీవితం ఈ లోకంలో జీవిస్తున్నారో, పాపాలకి నో అని చెప్పి దేవుని వైపు చూస్తున్నారో వారందరూ కూడా జయ జీవితం కలిగిన వారు. సో వీరందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడు? నేను మాతో పాటు ఆ యొక్క పరలోకంలో ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండబెడతాను అని అన్నాడు కదా. సో వన్ డే వీ ఆల్ గోయింగ్ టు సిట్ ఇన్ హెవెన్, రైట్, ఇన్ ద ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ గాడ్. సో ఆ థ్రోన్ మీద మనల్ని కూర్చునేవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఈ సమయంలో కూడా మనల్ని పరలోక రాజ్యాల్లో తన సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. చూడండి ఎఫెషియన్స్ చాప్టర్ 2 verse 6 చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 మనం చూసినట్లయితే ఏమంటాడు? హీ హ్యాత్ మేడ్ అస్ సిట్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్, రైట్, ఆన్ హిస్ థ్రోన్. మేడ్ అస్ సిట్ టుగెదర్ ఆన్ ది థ్రోన్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ కదా. అంటే మనని ఆత్మీయంగా మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం పరలోక రాజ్యంలో ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాం. ఒక దినాన ఇన్ ద ఫ్యూచర్ వెన్ వీ గో టు హెవెన్ విల్ బీ సిట్టింగ్ ఇన్ హెవెన్, రైట్. మనము పరలోక సంబంధం, వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, రైట్. కాబట్టి మనం మన జీవితం ఏ విధంగా ఉండాలి? మనము దేవుని యొక్క నియమాల్ని, రైట్, హిజ్ లా, లేకుంటే ఆయన ఏం చెప్తున్నాడో తన వాక్యాల్లో ఆ విధంగా జరిగించే వారంగా ఉండాలి, రైట్. వెన్ వీఆర్ ఇన్ దిస్ కంట్రీ, రైట్, వీ అబైడ్ బై ద లా ఆఫ్ దిస్ కంట్రీ, రైట్. అదేవిధంగా మనము దేవుని పరలోక రాజ్య సంబంధం అయినట్లయితే మనం ఏం చేయాలి? మనము దేవుని యొక్క ఆ యొక్క పనులు చేయాలి, దేవుని చిత్తం ఏందో మనం జరిగించాలి. సో దట్స్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. మనము రక్షణ పొందినామంటే నేను రక్షణ పొందినాను చాలు కాదు కదా. మనము వీ నీడ్ టు ఫాలో, రైట్, వీ నీడ్ టు ఫాలో, వీ నీడ్ టు గ్రో స్పిరిచువలీ అండ్ దెన్ మేక్ అదర్స్ టు గ్రో, రైట్. ఆత్మీయంగా మనము ఎదగాలంటే ముఖ్యంగా ఏముండాలి? రైట్, మనము దేవుని యొక్క స్వభావం కలిగి ఉండాలి కదా. హౌ గాడ్ వాజ్ ద సేమ్ వే వీ షుడ్ బి. ఆయన నేచర్ మనం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని ఇష్టానుసారంగా మనము జీవించే వరంగా ఉంటాం. సో క్వీన్ విక్టోరియా ఆర్ క్వీన్ ఎలిజబెత్ సంబడి, రైట్, వెన్ షీ వాజ్ వెరీ యంగ్, చిన్నగా ఉన్నప్పుడు షీ వాజ్ ప్లేయింగ్ విత్ డాల్స్, బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నదంట. అయితే ఒక దినాన ఒకరు వచ్చి చెప్పాడంట, నువ్వు ఈ దేశానికి యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ క్వీన్ అని చెప్పినప్పుడు తను ఏం చేసింది? తన డాల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి షీ వాజ్ బిహేవింగ్ లైక్ ఏ క్వీన్ ఆఫ్ ద కంట్రీ, రైట్. అదేవిధంగా మనము దేవుని బిడ్డలం, ఒక దినాన పరలోక రాజ్యంలో మనం కూర్చుంటాం కాబట్టి అటువంటి మనము నేచర్ కలిగి ఉండాలి. సో వీ షుడ్ బి థింకింగ్ ఆఫ్ హెవెన్, వీ షుడ్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, హౌ టు ప్లీజ్ గాడ్, వీ షుడ్ బి థింకింగ్ ఆఫ్ హౌ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ కదా. అందుకే యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి మనకి ఏం నేర్పించినాడు? ఆయన ఏమన్నాడు? ఐ వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. సో యాజ్ అ క్రిస్టియన్ వీ షుడ్ బి డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. సో మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక దినాన ఆయన తన సింహాసనం మీద కూర్చోబెట్టేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో అయితే ఆ యొక్క టాబర్నకల్లో ఎటువంటి సీట్ లేదు, కానీ పరలోక రాజ్యంలో ఆ యొక్క సింహాసనం మీద మనము కూర్చోబెట్టేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇన్ ద ఫ్యూచర్ వెన్ ద థర్డ్ టెంపుల్ కట్టినప్పుడు ఏమవుతుందంట? థర్డ్ టెంపుల్ కట్టినప్పుడు యాంటై క్రైస్ట్ ఏం చేసేవాడు ఉన్నాడు? తాను ఆ యొక్క టెంపుల్లో ఆ యొక్క సీట్ మీద కూర్చునేవాడుగా ఉన్నాడు. సో లెట్స్ లుక్ ఎట్ సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 verse 3 and 4 మనం చూద్దాం. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ చర్చ్ ఈజ్ లిఫ్టెడ్ అప్. ఇక్కడ ఈ లోకంలో 7 సంవత్సరాలు ఆ శ్రమల దినాల్లో ఈ విషయం జరగబోనున్నది. సో ఇజ్రాయలైట్స్ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఎ టెంపుల్, థర్డ్ టెంపుల్ కదా. సో అవన్నీ కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దే ఆర్ మేకింగ్ ద టెంపుల్, రైట్. వన్ డే ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్,
రైట్. ఆ విధంగా ఉన్నప్పుడు ఇక యాంటై క్రైస్ట్ ఏం చేస్తాడు? 3.5 years తర్వాత లెట్స్ లుక్ ఎట్ దట్ వర్స్. 2 Thessalonians chapter 2 verses 3 and 4. తీసిన వాళ్ళు చదవండి. మొదట ప్రస్తుతం సంభవించి నాశన కాపులకు పాపపురుషులు బయలుపడితేనే కానీ ఆ దినమున ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దానంతటినీ ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని తను తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండు. దేవుని ఆలయంలో కూర్చుంటాడంట. అంటే ఎక్కడ కూర్చుంటాడు? వి ఆల్ నో దట్ దెర్ ఈజ్ నథింగ్, నో సీట్ ఈజ్ దేర్ ఇన్ ద టెంపుల్. అయితే ఒకటే సీట్ ఉంది. ఎక్కడ ఉంది అది? అతి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క మర్సీ సీట్ ఒకటే ఉంది. సో ఆ మర్సీ సీట్ మీద అతను కూర్చునేవాడుగా ఉన్నాడు. దెన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఓపెన్ దట్ హీఈస్ అన్ యాంటై క్రైస్ట్ కదా. అది ఇన్ ద ఫ్యూచర్లో జరగబోయినది. ఆ విధంగా తెలిసినప్పుడు దెన్ దే విల్ రియలైజ్ హూ ఇస్ ద రియల్ గాడ్, రైట్. సో అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని అందరినీ కూడా పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి ఆయన ఆ యొక్క సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టేవాడుగా ఉన్నాడు. దట్స్ ద రీజన్ వి సీ దట్ హీజ్ హై ప్రీస్ట్లీ మినిస్ట్రీ, ఆయన ప్రధాన యాజకత్వము ఈ లోకంలో ఉన్నటువంటి అహరోను ప్రధాన యాజకత్వం కన్నా ఎంతో గొప్పదై ఉన్నది. మనం ముందుకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడుతుంది? ఇక్కడ వర్స్ 8లో, సో వర్స్ చాప్టర్ 8 వర్స్ 3 చదువుదాం. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను అర్పించుటకు నియమింపబడెను. యా, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే అర్పణలు బలులు నిర్మించడానికి ఆయనని ఏర్పరచుకున్నాడు కదా. సో ఇఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ హై ప్రీస్ట్, రైట్, హీ నీడ్ టు ఆఫర్ సంథింగ్ కదా. సో హీ నీడ్ టు ఆఫర్ సంథింగ్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? సాక్రిఫైజెస్ అండ్ ఆఫరింగ్స్ రెండు చూస్తున్నాం. సో ఇఫ్ యు లుక్ ఎట్ లెవిటికల్ సిస్టమ్, రైట్, ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం లేవియా ఖండంలో చూసినట్లయితే అక్కడ ఆ యొక్క సాక్రిఫైజెస్ దేనికి ఏమి అర్పిస్తారు? సాక్రిఫైజెస్కి బ్లడ్, రైట్, విత్ బ్లడ్, యానిమల్ సాక్రిఫైస్, రైట్, అండ్ దెర్ ఆర్ అదర్ ఆఫరింగ్స్ దట్ ఆర్ బ్లడ్లెస్ ఆఫరింగ్స్. సో దే ఆఫర్ గ్రెయిన్, రైట్, దే ఆర్ ఆఫర్ ఆయిల్. సో అవన్నీ కూడా దేనికి సూచన అంటే ఇట్స్ అ డెడికేషన్ ఆర్ ఇట్స్ అ థ్యాంక్స్ గివింగ్, ఇట్స్ అ ప్రైజ్. సో వెన్ దే వాంట్ టు ప్రైజ్ గాడ్, వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు? ఆయనకి ఆ యొక్క ఆయిల్ ఇచ్చేవారు, లేకుంటే ఆ యొక్క గ్రెయిన్స్ లేకుంటే ధాన్యాన్ని ఇచ్చేవారు. ఆ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఆయన ఈ యొక్క యానిమల్ సాక్రిఫైస్, అంటే సాక్రిఫైస్ ఆయన ఒకటిసారిగా అర్పించినాడు. ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో దెర్ ఈజ్ నో మోర్ సాక్రిఫైస్ ఇన్ హెవెన్. సో ఓన్లీ దెర్ ఈజ్ ఆఫరింగ్స్, రైట్. సో ఆల్ ద ప్రేయర్స్ దట్ వీ డూ హియర్, రైట్, ఆల్ ద ప్రైజ్ ఐటమ్స్, right, when we pray to God or when we thank God, when we worship God, how it is going to the God the Father? Through Lord Jesus Christ కదా. యేసు ప్రభు ద్వారానే అది తండ్రి యొద్దకి వెళ్ళేదిగా ఉంది. ఒక ఇంపైన సువాసనగా, రైట్, యాజ్ అ స్వీట్ స్మెల్లింగ్ అరోమా ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఫాదర్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఆ విధంగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క అర్పణలు ఆయన అర్పించేవాడుగా ఉన్నాడు. సో ఈ లోకంలో కాదు కానీ పరలోకంలో మన యొక్క ఆరాధన, మనం ఇప్పుడు ఆరాధన చేశాం కదా, ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. సో ఇవన్నీ కూడా అది దేవునికి ఒక ఆఫరింగ్ లాగా, రైట్, ఇట్ గోస్ టు ద గాడ్ ద ఫాదర్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ నౌ. సో అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క ఆఫరింగ్స్ ఆయన అర్పించే వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క గుడారము వాళ్ళు యూదులు వచ్చి ఎంతో ఆయన్ని ఆరాధించేవారుగా ఉన్నారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద వర్షిప్ ఇన్ ద హెవెన్ కదా. ఒక దినాన మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని ఆరాధించే వారంగా ఉంటాం కదా. ఇఫ్ యూ లుక్ ఎట్ రెవల్యూషన్ చాప్టర్ 4 verses 11లో 12లో మనం చూసినట్లయితే, ఇంకా కొన్ని వచనాలు ముందుగా చూసినట్లయితే అక్కడ 24 పెద్దలు వాళ్ళందరూ కూడా దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నవారుగా ఉన్నారు. సో వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆ క్రౌన్స్ దే ఆర్ పుట్టింగ్ ఫోర్త్ అట్ హిస్ ఫీట్ అండ్ సెయింగ్ యు ఆర్ వర్దీ టు రిసీవ్ ఆనర్ అండ్ గ్లోరీ కదా. మా యొక్క మహిమ ఘనత పొందడానికి మీరు అర్హులు అని ఆయనని ఆరాధించే వారుగా ఉన్నారు. సో పరలోక రాజ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మహిమను చూసినారు. సో ఆయన యొక్క మహిమను చూసినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో వారికి అర్థమైంది. అంతే అట్ ద సేమ్ టైం వారు ఎంత తక్కువ వారో వారికి అర్థమైంది కదా. సో వెన్ వీ నో గాడ్, వెన్ వీ కమ్ క్లోజ్ టు గాడ్, వీ అండర్స్టాండ్. మనం ఏం అర్థమవుతుంది? ఆయన యొక్క గొప్పతనాన్ని మనకి అర్థమవుతుంది. ఆయన యొక్క గొప్పతనం అర్థమైనప్పుడు మనం ఎంత చిన్నవారమో ఆయనని మనకి అర్థమవుతుంది. సో ఈ లోకంలో కూడా మన యొక్క
ఆరాధన జీవితం, లేకుంటే మనము దేవుని యొక్క భయపడి లేకుంటే దేవుని చిత్తానుసారంగానే జీవించే జీవితము మనకు దేవునికి ఎంత సమీపంగా ఉందో అది చూపించేదిగా ఉంది. రైట్, వి ఆల్ ఆర్ హియర్, రైట్, బట్ బేస్డ్ ఆన్ హౌ మచ్ వీ నో గాడ్, మనం దేవుడు అంటే ఎంత తెలుసో దాన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం, మనం మన యొక్క ఆత్మీయ జీవితం ఏంటిదో మనము చెప్పగలం. రైట్, కొంతమంది రైట్, వి ఆల్ వర్క్ somebody, right, who is certified, right, who knows the subject very well, who is an expert, right, and then there is an intermediate, there is a junior. So based on how you handle the work, we can tell them, right, he is an expert or is an intermediate or is a junior. So అదే విధంగా మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మనం చెప్పగలం కదా. దేవుడు చెప్పగలుగుతాడు. అట్ ద సేమ్ టైం వీ ఆల్సో నో at what stage each of us are here, right, spiritually. Are we in expert category or are we in intermediate? Are we juniors? So what do you think of yourself? So are you expert? Are you matured in Christ? Are you able to see the glory of God and able to understand what's your status? Or are you saying, right, oh, I know God, I know what I am, right? సో మన జీవితం ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి కదా. మన ఆరాధన లేకుంటే మన క్రైస్తవ జీవితం ఎట్లా ఉందో దాన్ని బట్టి వీ నో వేర్ వి స్టాండ్, హౌ మచ్ వీ నో అబౌట్ గాడ్. కాబట్టి ఆ విషయాలు మనం చూసుకోవాలి. రైట్, ఎంతగా మనము దీనులుగా ఉంటామో దట్ షోస్ దట్ హౌ మచ్ దట్ ద మోర్ వీ నో అబౌట్ గాడ్, ఇట్ మేక్స్ అస్ మోర్ హంబుల్. రైట్, ఇట్ మేక్స్ అస్ మోర్ హంబుల్. ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ నాట్ హంబుల్, దట్ మీన్స్ వీ డోంట్ నో మచ్ అబౌట్ గాడ్ కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 24 elders, they were looking at the Lord Jesus Christ, looking at his glory, and then the crowns, right, వారి జీవితంలో వారు జరిగించిన గొప్ప కార్యాలు బట్టి ఏం చేస్తున్నారు, వారి తల మీద కిరీటాలు ఇవ్వబడ్డాయి కదా. వి నో 1 Corinthians chapter 3లో ఏమని రాయబడుతుంది, అక్కడ మనం చేసే ప్రతి పని కూడా అది అగ్ని ద్వారా ఇట్ ఈస్ టెస్టెడ్ విత్ అ ఫైర్, రైట్. ఇఫ్ ఇట్ ఈస్ అ గోల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ సిల్వర్, ఇఫ్ ఇట్ ఈస్ మెటల్, ఇట్స్ గోయింగ్ టు స్టే. అయితే కట్టతోని కర్రతోని లేకుంటే ఆ వస్తువులతో చేసినట్లయితే ఇట్స్ ఆల్ గోయింగ్ టు బర్న్. సో దీస్ పీపుల్ దే లెడ్ స్పిరిచువల్ లైఫ్, దే లెడ్ ఎ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. దట్స్ ద రీజన్ దే హ్యావ్ దోస్ క్రౌన్స్ ఆన్ దర్ హెడ్. బట్ వెన్ దే వెంట్ టు హెవెన్, పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఎంత తక్కువగా ఉన్నారో వాళ్ళకి అర్థమైంది కదా. అదేవిధంగా మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. రైట్, మనము దేవుణ్ణి ఎంతగా తెలుసుకుంటామో మనం అంతగా దీనిలో అయ్యే వరంగా ఉంటాం, అంతగా మనము ఐక్యంగా ఉంటాం, అంతగా దేవుని యొక్క పనిని మనము జరిగించే వరంగా ఉంటాం. సో దట్స్ రిఫ్లెక్ట్స్, రైట్, వాట్ వీఆర్ డూయింగ్ హియర్, రైట్, ఇస్ ద రిఫ్లెక్షన్, రైట్, ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్. వాళ్ళు దేవుని అర్థం చేసుకున్నారు కాబట్టి తనను తాము తగ్గించుకున్నారు. మనం కూడా దేవుని అర్థం చేసుకున్నట్లయితే మనము తగ్గించుకునే వరంగా ఉండాలి. సో ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని పరలోక రాజ్యంలో తన బిడ్డలుగా ఆయన ఉంచిన వాడుగా ఉన్నాడు. చివరిగా మనం ఏం చూస్తున్నామంటే దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ హై ప్రీస్ట్, హిస్ మినిస్ట్రీ ఇస్ అ మీడియేటర్ ఆఫ్ బెటర్ కావనెంట్ కదా. ఇట్స్ అ మీడియేటర్ ఆఫ్ బెటర్ కావనెంట్ ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ బెటర్ ప్రామిసెస్ కదా. ఆయన మధ్యవర్తిత్వము అది ఎంతో ఉన్నతమైనది, ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ కొత్త నిబంధన మీద అది ఆధారపడింది. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ మనం చూసినట్లయితే ఆ యొక్క హై ప్రీస్ట్, రైట్, హీస్ అ మీడియేటర్ ఆఫ్ ఓల్డ్ కావనెంట్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ కావనెంట్ అండ్ ద న్యూ కావనెంట్ కదా. ఓల్డ్ కావనెంట్ మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాం మనం అక్కడ, ఓల్డ్ కావనెంట్ దేవుడు మోషేకి ఆ యొక్క 2 stones మీద రాసిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక న్యూ టెస్ట్మెంట్లో మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాం మనం అక్కడ, ఆ యొక్క దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో రాసిన వాడుగా ఉన్నాడు కదా. ఇక 8th chapter మనం చూసినట్లయితే విల్ సీ ఆల్ దోస్ థింగ్స్, రైట్, ఇన్ ద ఫ్రమ్ వర్స్ 9 నుంచి మనం చివరిగా చూసినట్లయితే ఆ విషయాలు, ఆ కావనెంట్ గురించి మనం చూస్తాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ యొక్క ఓల్డ్ కావనెంట్ వారి యొక్క హృదయాల్లో ఆ యొక్క బండ మీద రాసినాడు. అయితే న్యూ కావనెంట్ ఏం రాసినాడంట, మన హృదయాల్లో ఆయన రాసిన వాడుగా ఉన్నాడు. సో ఓల్డ్ కావనెంట్, if they obey the old covenant, it's a blessing to them కదా. if they don't obey the old covenant, పాత నిబంధనని లేకుంటే దానిని ఒబే చేయకపోతే ఏంటంటే శాపం అంట
right? That's what we see in Deuteronomy chapter 28. So if you obey, you'll get all these blessings. If you disobey, you'll get all these curses. But in the new covenant, దేవుడు ఏం చేస్తున్నాడు? He's not going to curse us, right? He's going to forgive us. He's going to make us his children. ఒక వచనం చూద్దాం. వర్స్ 12, హీబ్రూస్ చాప్టర్ 8 వర్స్ 12లో మనం చూసినట్లయితే ఆ విషయాలు మనం చూస్తాం. నేను వారి దోషమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇంకా పాపంలో ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడంట. సో దట్స్ అ న్యూ కావెనెంట్. ఎందుకు ఆయన పాపం జ్ఞాపకం చేసుకోవడం? ఎందుకంటే శిలువలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? అన్ని పాపాల నిమిత్తమై ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు. మనం చేసే ప్రతి పాపం, ప్రతి వ్యక్తి, ఆదాం నుంచి ద లాస్ట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి లిఫ్టెడ్ అప్. ఆల్ దోస్ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మినారో అందరి పాపాలు కూడా ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే మన పాపాలన్నీ క్షమించబడ్డాయని మనం ఇష్టానుసారంగా జీవించడానికి లేదు కదా. మనం చేసే ప్రతి తప్పు పాపం కూడా ఈ లోకంలో దాని యొక్క శిక్ష మనము అనుభవించాల్సిందే. అయితే పరలోక స్థానంలో ఎటువంటి మార్పు మనకు లేదు. దేవుడు చేసిన కార్యానికి మనం వి ఆల్ గో టు హెవెన్, బట్ వెన్ వి సిన్ వి గో త్రూ దట్ పెయిన్ అండ్ సఫరింగ్ ఇన్ దిస్ ఎర్త్. సో దెర్ ఈజ్ ఎ పనిష్మెంట్ ఇన్ దిస్ ఎర్త్, దెర్ ఈజ్ ఎ చాస్టైజ్మెంట్. ఆ యొక్క రిలేషన్ ఉంటుంది కానీ ఆ యొక్క ఫెలోషిప్ని మనం పోగొట్టుకునే వరంగా ఉంటాం. కాబట్టి మనము ఏం చేయాలి? దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలి. దేవుని కృపను బట్టి మన అందరినీ కూడా ఆ యొక్క న్యూ కావెనెంట్లోకి తెచ్చినాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్లయితే అది మనకి ఎంతో మేలు. అంతేకాకుండా ఓల్డ్ కావెనెంట్ మనం చూసినట్లయితే ఇట్స్ అ స్కూల్ మాస్టర్. అదేం చేస్తుంది? మీరు తప్పు చేసినారు కాబట్టి మీకు ఇది శిక్ష అని చెప్పేదిగా ఉంది, కానీ ఆ యొక్క తప్పుని తీసివేసేదిగా లేదు. అయితే న్యూ కావెనెంట్లో మనం ఏం చూస్తున్నాం? ఆ యొక్క తప్పుని ఆయన తీసివేసేవాడుగా ఉన్నాడు. ఈ యొక్క న్యూ కావెనెంట్ ఏం చూసాం? మన హృదయంలో రాసినాడు దేవుడు కదా. లెట్స్ లుక్ ఎట్ జెర్మియా చాప్టర్ 31 వర్స్ 31 to 33. The days are coming. చదవండి సిస్టర్. నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని దిగుతున్నాను. వారి పితరులతో నేను చేసిన నిబంధన బట్టి కాదు. నేను వారి పెరిగినైనను వారు ఆ నిబంధనను భంగం చేస్తుంది. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎదురైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇది. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసెదను. యెహోవా వాక్కు ఇది. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఒక యూదా వారితోని, ఇశ్రాయేలీయులతోని దేవుడు ఆ యొక్క కొత్త నిబంధనని చేసేవాడుగా ఉన్నాడు కదా. ఇది అన్యులతో చేయట్లేడు, వారితో చేసినాడు. అయితే వారితో చేసినాడు కాబట్టి వారి ద్వారా మనం పొందిన వారంగా ఉన్నాం. సో వీఆర్ ద బెనిఫిషరీస్ ఆఫ్ ద న్యూ కావెనెంట్. సో ఆ విధంగా వారితో చేసిన ఆ యొక్క కావెనెంట్ మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించినామో అప్పుడు మనము పొందే వరంగా ఉన్నాం. అయితే పాత నిబంధన చూసినట్లయితే ఆ యొక్క వర్షిప్ ఎట్లా ఉంది? ఇట్స్ ఎక్స్టర్నల్ వర్షిప్ కదా. కొత్త నిబంధనలో ఇట్స్ ఇంటర్నల్ వర్షిప్, రైట్? చేంజ్ ఇన్ ద హార్ట్. సో ఇట్స్ ఇంటర్నల్. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నాం? ఈ యొక్క పాత నిబంధన ఏదైతే ఫుల్ఫిల్ చేయలేకపోయిందో, పాపాలని సమస్తాన్ని తుడిచివేసి మనల్ని మార్చలేకుందో, అయితే కొత్త నిబంధన అది చేసినదిగా ఉన్నది. కొత్త నిబంధనలు ఏముంది? మన పాపాలని క్షమించడం కాకుండా మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన నివసించేవాడుగా ఉన్నాడు. అది ఇట్స్ వాస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద న్యూ కావెనెంట్ కదా. కొత్త నిబంధన ద్వారా అది సాధ్యమైంది. అందుకే మన దోషాలన్నీ కూడా క్షమించబడ్డాయి, మనల్ని పవిత్రులుగా చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఈ యొక్క పాత నిబంధనలో ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ఫుల్ఫిల్ అయినాయి కాబట్టి, కొత్త నిబంధన పాత నిబంధన కన్నా ఎంతో గొప్పది కాబట్టి, ఈ యొక్క 13th వర్స్లో మనం ఏం చూస్తున్నాం? 8th chapter 13th వర్స్లో ఇక ఓల్డ్ కావెనెంట్ ఇట్స్ గోయింగ్ టు గో అవే. అది మన దగ్గర నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయేదిగా ఉంది. కొత్త నిబంధనని ఆయన స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. సో ఈ విధంగా యేసు ప్రభు మనం ఏం చూస్తున్నాం? ఆయన ఆ యొక్క పాత నిబంధన
ఆ యొక్క హోలీ ప్రీస్ట్ కన్నా ఎంతో గొప్పవాడుగా మనం చూస్తున్నాం. ఏ విషయాల్లో మనం గొప్పవాడని చూస్తాం మనం, ఆయన యొక్క ప్రీస్ట్హుడ్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్ కదా. అహరోను ప్రీస్ట్హుడ్ లాంటిది కాదు, అది మెల్కీసెదెక్ డిఫరెంట్ ప్రీస్ట్హుడ్, నిరంతరం నిల్చున్న ప్రీస్ట్హుడ్ కదా, దేవునికి సమీపంగా తెచ్చే ప్రీస్ట్హుడ్. కాబట్టి ఇట్స్ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ ప్రీస్ట్హుడ్. అందుకే ఆయన ప్రీస్ట్హుడ్ గ్రేటర్ దెన్ ఆరోనిక్ ప్రీస్ట్హుడ్. అంతేకాకుండా ఆయన పనిని సమస్తాన్ని సమకూర్చినాడు, కంప్లీట్ చేసినాడు. నౌ హీస్ సిట్టింగ్. ఏరన్ ప్రీస్ట్హుడ్ ఏం చేస్తున్నాడు? హీ స్టిల్ స్టాండింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. కాబట్టి ఆయన ప్రీస్ట్హుడ్ అహరోను ప్రీస్ట్ కన్నా గొప్పది. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఈజ్ జస్ట్ ఆఫరింగ్ గిఫ్ట్స్ కదా. అహరోన్ ప్రీస్ట్హుడ్ ఏం చేస్తుంది? ఇట్స్ ఆఫరింగ్ సాక్రిఫైజెస్ అండ్ గిఫ్ట్స్, బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ జస్ట్ ఆఫరింగ్ గిఫ్ట్స్. అంతేకాకుండా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? హీ బ్రాట్ ఏ న్యూ కావనెంట్, కొత్త నిబంధనని ఆయన తెచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పాతయి వాటిని తీసివేసి కొత్తది తెచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క పలకల మీద, ఆ యొక్క స్టోన్స్ మీద రాసినవి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన హృదయాల్లో ఆయన రాసిన వాడుగా ఉన్నాడు. ఎక్స్టర్నల్లీ అంతా ఆయన ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చి ఇంటర్నల్గా చేసినాడు. దట్స్ రీజన్ వీ వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఈ విధంగా కొత్త నిబంధన అంటే యేసు ప్రభు యొక్క ప్రీస్ట్హుడ్ అది ఎంతో గొప్పది. కాబట్టి మనకి ఎవరు కూడా అవసరం లేదు. ఒక వచనం చదువుదాం. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 5 చదవండి. ఐ థింక్ ఇట్స్ సెకండ్ తిమోతి, ఐ థింక్. చదవండి ఒక వచనం. అది చదవండి. సో ఇట్ సేస్ వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ ప్రీస్ట్హుడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ ప్రీస్ట్హుడ్. దట్స్ this. But there is one God and one mediator between God and mankind, the man Christ Jesus. Yeah, so there is one mediator, right? There is no other mediator, right? We see there are so many people try to be in between. So pastor is not a mediator, father is not a mediator, right? High priest is not mediator. Only Lord Jesus Christ is a mediator between God and his people. So that's the reason his priesthood is greater than anything else. So he's the only one who brought us. మనల్ని దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో తెచ్చి అక్కడ నిల్చోబెట్టి తన సింహాసనం మీద కూర్చోబెట్టి తన బిడ్డలుగా చేసి మనకి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చినాడు. అది కేవలం యేసు ప్రభు యొక్క ప్రీస్ట్హుడ్ ద్వారానే జరిగింది. కాబట్టి ఆయన ప్రీస్ట్హుడ్ ఏంటిది? ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని గురించి చూసినాం, యేసు ప్రభుని గురించి చూసినాం, ఆయన చేసిన కార్యాల గురించి చూసినాం. ఆయన అహరోన్ ప్రీస్ట్హుడ్ కన్నా ఎంతో గొప్ప ప్రీస్ట్హుడ్ ఆయన కలిగి ఉన్నాడు కదా. ఆయనను తెలుసుకున్నాం. ఆయన తెలుసుకున్నప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంది? సో ఇక్కడ పరలోకంలో ఆ యొక్క ఎల్డర్స్ ఎవ్రీబడి, రైట్, వెన్ దే లుక్డ్ ఎట్ హిమ్ దే ఫాల్ ప్రాస్ట్రేట్ అండ్ దే క్యాష్ దేర్ క్రౌన్స్ అట్ హిస్ ఫీట్. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతుడు, ఈజ్ అ వర్ది. సో ఆ విధంగా మనం రికగ్నైజ్ చేస్తున్నాం యేసు ప్రభుని. యేసు ప్రభు చేసిన కార్యాలు ఈజ్ వర్ది అని మనల్ని హంబుల్ చేసుకొని ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తున్నామా? ఆ విధంగా లేనట్లయితే మనకి యేసు ప్రభు గురించి తెలియదని అర్థం కదా. మనకి ఎంతగా తెలిస్తే మనం అంతగా హంబుల్ అయ్యే వారంగా ఉన్నాం. కాబట్టి మన జీవితం మనం పరీక్షించుకుందాం. మనము నిజంగా దేవుని బిడ్డలమైతే మనలో ఏముండాలి? నిజంగా మనం దేవుని తెలిసిన వారమైతే మన జీవితంలో ఆ యొక్క హ్యూమిలిటీ అనేది ఉండాలి. అది ఎక్కడ ఉంది, ఎంతవరకు ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, నిత్యుడి దేవా, ప్రభా ఇచ్చినటువంటి సమయానికి ఎంతో వందనాలు ప్రభా. యాజ్ వీఆర్ సెలబ్రేటింగ్, యాజ్ వీఆర్ రిమెంబరింగ్ గుడ్ ఫ్రైడే అండ్ ద ఈస్టర్